వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అభివృద్ధి అనేది ఏముంది? ఏ ప్రభుత్వం ఉన్నా ఆ మాత్రం జరుగుతుంది. దానిలో మోడీ గొప్ప ఏముంది అని చాలామంది కాంగ్రెస్ సానుభూతి పరులు తెగ విమర్శలు చేస్తున్నారు. నిజమే. కానీ అనుకున్న ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తేనే, లేదా కనీసం కొద్దిగా ఆలస్యంగా అయినా పూర్తి చేస్తేనే ఆ ప్రాజెక్టు మీద పెట్టుబడికి తగిన ఫలితం ఉంటుంది. లేకపోతే 100 కోట్లు అనుకున్న ప్రాజెక్టు 20 సంవత్సరాలు సాగితే 1000 కోట్ల ఖరీదయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్లో గల ఇండస్ నీటి ఒప్పందం ప్రకారం రవి ప్రాచీన పేరు ఐరావతి, బియాస్ ప్రాచీన పేరు విపాష అంటే బంధనాల నుంచి విముక్తి పొందినది అని కొందరు వ్యాసుని పేరు అంటారు. మూడవది బ్యాస్, బియాస్ నుండి వచ్చింది అంటారు. ఇక సట్లాజ్ ప్రాచీన పేరు శతద్రు అంటే 100 కాలువలతో ప్రవహించేది అని. 3 నదులలో నీటిపై భారత్కి పూర్తి హక్కు ఉంది. అందువల్ల బార్డర్లో పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో రంజిత్ సాగర్ డ్యాంకి 11 కిలోమీటర్ల దిగువన రవి నదిపై షహపూర్ కాండీ డ్యాం ప్రాజెక్ట్ కట్టాలని 1979లో అనుకున్నారు. అప్పుడే పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మధ్య నీటి ఒప్పందం కూడా జరిగింది. 1982లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 1984లో పంజాబ్ ఈ ఒప్పందం రద్దు చేసింది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో దశాబ్దాల పాటు కేంద్రం 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చలేకపోయింది. కేంద్రం కూడా నిధులు విడుదల నిర్లక్ష్యం చేసింది. 2008లో మళ్ళీ మన్మోహన్ టైంలో దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన 2013 వరకు సాగి 2013లో మొదలై 2014లో మళ్ళీ పడుకుంది. అంటే మనకు నీటిపై పూర్తి హక్కు ఉన్న ప్రాజెక్టు కడితే సుమారు 40,000 ఎకరాలకు పంజాబ్ కాశ్మీర్ రైతులకు నీరు అందించవచ్చు అని తెలిసినా 1979 వరకు 32 సంవత్సరాలు అస్సలు అనుకోలేదు. పోనీ అనుకున్న తర్వాత కూడా మరో 30 సంవత్సరాలకు పైగా ప్రాజెక్టు పడుకుంది. దీనివల్ల మన హక్కు నీటిని పాక్ దాదాపు 65 సంవత్సరాలుగా ఉపయోగించుకుంటోంది. లాహోర్ నగర నీటి సరఫరాలో సుమారు 40% ఈ రవి నది నీరు నుండే ప్రవహిస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక 2018లో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మధ్య సయోధ్య కుదిర్చి నిధులు విడుదల మొదలుపెట్టారు. ప్రస్తుతం 98% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు మార్చి నెల 31వ పూర్తి చేసి ప్రాజెక్టు ప్రారంభించబడుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల రవి నది నుండి పాక్ వైపు వెళ్లే నీరు భారీగా తగ్గుతుంది. వర్షాకాలంలో అయితే అదనపు నీటిని భారత్ నిల్వ చేసుకోవచ్చు. ఇక డ్యామ్ ఎత్తు 55.5 మీటర్లు, 2 పవర్ హౌజులతో 206 MW విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2,700 కోట్లు. మొత్తానికి 1979లో ప్రారంభించబడి 2026లో అంటే 47 సంవత్సరాలకు ప్రాజెక్టు పూర్తయిందన్నమాట. ఇదే కాదు, మరికొన్ని ప్రాజెక్టులు కూడా నెహ్రూ ఇందిరాకాలంలో అనుకొని నత్తనడక నడిచిన ప్రాజెక్టులు మోడీ వచ్చిన తర్వాత పూర్తి చేశారు. అందులో ఒకటి సర్దార్ సరోవరం డ్యామ్. 1961లో నెహ్రూ పునాది రాయి వేస్తే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రద్ధ పెట్టి పనులు వేగవంతం చేసి 2017కి పూర్తయి ప్రారంభించారు. ఇక పోలవరం 1980లో ఇందిరాగాంధీ పునాది రాయి వేస్తే 2004 వరకు పడుకొని 2014కి కొద్దిగా పూర్తయి 2014 తర్వాత వేగం పుంజుకొని 2027కి మొత్తం పూర్తవుతుంది అని అంచనా. ఇక మూడవది 1970లో అనుకొని 1979లో రాష్ట్రాల ఒప్పందమై 1982లో ఇందిరా పునాది రాయి వేస్తే 2014 వరకు పడుకొని ఈ మార్చిలో పూర్తవుతుంది. ఇక నాలుగవది చైనాబ్ రైల్ బ్రిడ్జ్. 1983లో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్టుకి 1983లో ఇందిరా శంకుస్థాపన చేస్తే దారిలో ముఖ్య లింక్ అయిన ఈ బ్రిడ్జ్ కోసం 2014 వరకు కనీసం పనులు కూడా జరగకపోగా ఈ బ్రిడ్జ్ 2017లో మొదలుపెట్టి 2025లో మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఇక ఐదవది బోగీబిల్ బ్రిడ్జ్. 1985లో రాజీవ్ సమయంలో అస్సాం ఒప్పందంతో ఈ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర నది మీద కడతామని కేంద్రం ఒప్పుకున్నారు. కానీ 2002లో వాజ్పేయి గారి టైంలో నిర్మాణం ప్రారంభమైన నత్తనడకన నడిచి 2015 తర్వాత బాగా స్పీడ్ పుంజుకొని 2018లో మోదీ ప్రారంభించారు. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు, చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. 34 సంవత్సరాలు అంటే 30-40 సంవత్సరాలు పెండింగ్లో ఉండి 10 సంవత్సరాలలో పూర్తయినాయి. మన్మోహన్ గారి 10 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి కాలేదు? చిత్తశుద్ధి లోపించడం, అవినీతి ఆరోపణలు, టార్గెటెడ్ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం. మోదీ 2014లో ప్రధాని కాగానే ముందుగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించలేదు. సగం పూర్తయిన వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి నిధులు కేటాయించి స్వయంగా పనులు మానిటర్ చేసి అవి ముందు పూర్తయ్యేటట్లు చూస్తూ కొత్తవి కూడా ప్రారంభించారు.
అది పని విధానంలో తేడా. అర్థమైంది అని ఆశిస్తున్నా. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.